ఆంధ్రప్రదేశ్ కీర్తన పుస్తకం నుండి 149వ పాట. దేవుని ప్రేమ ఇదిగో కొన్ని శరణాలు పాడి ప్రభు నామాన్ని స్తుతి చేద్దాం. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలుపరే, కేవలము నమ్ముకొనినా పరలోక జీవంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. సర్వలోకము మనలను తన వాక్య సత్యంబుతో చేసెను, సర్వోపకారుడుండే మన మీద జాలి పరుడయ్యుండెను, మన మీద జాలి పరుడయ్యుండెను. మానవుల రక్షింపను దేవుండు తన కుమారుని పంపెను, మన శరీరము దాల్చెను. ఆ ప్రభువు మన పాపమునకు దూరుడే, ఆ ప్రభువు మన పాపమునకు దూరుడే. యేసుక్రీస్తును పేరునా రక్షకుడు వెలసినాడిల లోపల, దోసకారీ జనులతో నెంతోను భాషలను పల్కినాడు, నెంతో సుభాషలను పల్కినాడు. పాపభారంబు తోడా నీ ప్రొద్దు ప్రయాసముల పొందిడి, పాపులందరూ నమ్మిన విశ్రాంతి పరిపూర్ణమిత్తుననెను, విశ్రాంతి పరిపూర్ణమిత్తుననెను. 11వ వచనం. రక్షకుడు శ్రమ పొందగా దేశంబు తక్షణము చీకటయ్యన్, రక్షకుడు మృతి పొందగా తెరచినిగి రాతి కొండలు పగిలెను, తెరచినిగి రాతి కొండలు పగిలెను. రాతి సమాధిలోను రక్షకుని నీతి గల దేహంబును పాతి పెట్టిరి భక్తులు, నమ్మిన నాతులందరూ చూడగా, నమ్మిన నాతులందరూ చూడగా. చివరి వచనం. నమ్మి బాప్తిస్మముందు నరులకు రక్షణ మరి కల్గొను, నమ్మనొల్లకపోయేడు నరులకు నరకంబు సిద్ధమనెను, నరులకు నరకంబు సిద్ధమనెను. దేవుని ప్రేమ ఇదిగో జనులార భావంబునం తెలియరే, కేవలము నమ్ముకొనినా పరలోక భావంబు మనకబ్బును, పరలోక జీవంబు మనకబ్బును. హల్లెలూయా. మంచిది పిల్లల సమయంలో ఆరాధన క్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. సర్వలోక నివాసులారా దేవుని గూర్చి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి, ఆయనకు ప్రభావము ఆరోపించి ఆయనను స్తోత్రించుడి, ఇలాగూ దేవునికి స్తోత్రము చెల్లించుడి. ప్రియ దేవుని సంఘమా, మనమందరం కూడా నిలువబడి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 618వ స్తుతి కీర్తన పాడుతూ ఆరాధన క్రమంలో ముందు కొనసాగుదాం. అందరూ లేచి నిలబడదాం. స్తుతి గీతం పాడుతూ ఆరాధన క్రమాన్ని ప్రారంభించుకుందాం. పితృపుత్ర శోధ
లోకమా స్తుతించు దివ్య సైన్యమా. ఆమేన్. మహాగణుడును మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ గణనామానికి వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నీ ఉచితమైన అపారమైన కృపతో ప్రేమతో నన్ను మమ్మలను నడిపించి 2వ మాసము చివరి పరిశుద్ధ దినమందు నీ పాద సముఖంలో నిలబెట్టిన విధానం కొరకు స్తోత్రాలు నాయన. గడిచిన 21 దినాలు మా కుటుంబాలలో, మా జీవితాలలో మేము చేస్తున్నటువంటి పనిపాట్లలో తోడుండి మా రాకపోకలలో క్షేమకరం కలిగించిన విధానం కొరకు కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆయన అద్భుతకరుడమైన నిన్ను కలిగి ఉన్న మేము ధన్యులము. ఆశ్చర్య క్రియలు చేయగల సముద్రమైన మిమ్మల్ని ఆరాధిస్తున్న మేము ధన్యులం. నాయన మాకిటి ధన్యత అనుగ్రహించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో నాయన ఆరాధన క్రమాన్ని ప్రారంభిస్తున్నాం. ఇంతవరకు పాటల ద్వారా మీ నామాన్ని స్తుతించాం. నాయన ఇదిగో ఆరాధన క్రమాలకు వెళ్తూ ఉన్నాం. మరి వాక్య పఠనములో, విజ్ఞాపనలో, సాక్ష్యాలలో, స్తుతి ఆరాధనలో, వాక్య సందేశంలో మీరు మాతో ఉండండి. ఇక నాయన ఇదిగో చేరవచ్చిన నిబిడలను మీ చేతికి అప్పగిస్తూ ఉంటున్నాను. ఎత్తిపట్టుకు నడిపించి బలపరచండి. ఇంకా రావాల్సిన బిడ్డల సకాలు నడిపించండి. ఈ ఆరాధన జరుగుతున్న సమయంలో ప్రతి విధమైన ఆటంకం దూరపరిచి కేవలము నీ నామ మహిమార్థమై ఈ ఆరాధన జరుగులాగున నీ కృప, నీ కాపుదల, నీ సన్నిధి మాతో ఉంచుమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకు చెల్లిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. మంచిది పిల్లరా, మన మధ్య రీతి నిల్చుండి 140వ సంకీర్తన ఉత్తర ప్రచుత రీతిగా మనము చదువుదాం. 140వ సంకీర్తన మొదటి నుండి చివరి వరకు ఉత్తర ప్రచుత రీతిగా చదువుతాం. యెహోవా, దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపింపుము, బలాత్కారము చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడము. పాము నాలుక వలె వారు తమ నాలుకలు వాడి చేయుదురు, వారి పెదవుల క్రింద సర్ప విషమున్నది. గర్విష్ఠులు నా కొరకు ఉరిని త్రాళ్లను చాటుగా ఒడ్డియున్నారు. వారు త్రోవ ప్రక్కను వలపరిచి ఉన్నారు. నన్ను పట్టుకొనుటకై ఉచ్చులను గీయున్నారు. ప్రభువైన యెహోవా నా రక్షణ దుర్గము, యుద్ధ దినమున నీవు నా తలను కాయిదువు. నన్ను చుట్టుకొని వారు తల ఎత్తిన ఎడల వారి పెదవుల చేటు వారిని ముంచునుగాక. కొండెములాడువారు భూమి మీద స్థిరపడకుందురుగాక. ఆపత్తు బలత్కారులను తరిమి వారిని పడద్రోయునుగాక. చివరి చరణం కలిసి చదువుదాం. నిశ్చయముగా నీతిమంతులు నీ నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు, యథార్థవంతులు నీ సన్నిధిని నివసించెదరు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన కొరకు దీవించునుగాక. ప్రియులారా, మన మధ్య రీతి నిల్చుండి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 81వ పాట, భజన చేయిచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును పాట పాడి ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఆరాధన క్రమంలో ముందుకు వెళ్దాం. ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 81వ పాట. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును. వృజినములపై
జయమునిచిన విజయుడా నిన్ను వేడుకొందు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతో నీ నామమును దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. దివ్య పదవిని విడచి నీవు దీనుడవై పుట్టినావు. భవ్యమైన బాధలెన్నో బాగుగా నేర్పినావు భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. నరుల గావను పరము నుండి ధరకు నీవు వచ్చినావు. పరుడనైనా నా కొరకు నీ ప్రాణము నర్పించినావు. భజన చేయుచు భక్త పాలక ప్రస్తుతింతు నీ నామమును చెడిన వాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. చెడిన వాడా నైనా నన్ను చేరదీసి బ్రోచినావు. పడిన నాదు గతించిన కాలమంతా కూడా నీ అమూల్యమైన రెక్కల కింద మమ్మల్ని భద్రపరిచావు నాయన. నీకు వందనాలు, స్తోత్రం. నీ శ్రమ దినాల్లో ప్రభా ఒక్క దినము కూడా మేము సమయం వృధా చేయకుండా నీ పరిశుద్ధ మందిరంలో నీ దీన దాసుడు చెప్పే నోటి ద్వారా అమూల్యమైన వాక్యాలను మేము బదలుపరుచుకుంటూ వాక్యానుసారంగా నడుచుకునే భాగ్యం మాకు దయచేయండి. ఎంత మంచి భాగ్యం ఇచ్చే తండ్రి మా మందిరంలో ప్రభా మా దీనదాసుల ద్వారా ఎంత చక్కనైన వాక్యాలు ప్రతి దినము మాకు ఇస్తున్నావు నాయన. ఆ వాక్యాలను మేము చదువుకుంటూ మా హృదయాలను నింపుకునే భాగ్యం మాకు దయచేయండి. నీతో ఎక్కువగా అంటుకట్టుకునే భాగ్యం మాకు దయచేయించున్నావు. నీకు వందనాలు. అలాగే తండ్రి నీ దీనదాసుడి ద్వారా ఇప్పుడు చదవబడిన లేఖనాల నుండి పరమగీతాలు 1వ అధ్యాయం 1-2 వచనాలలో ప్రభా చక్కనైన వాక్యాల ద్వారా మాకు లోతైన మర్మాలు, పరమగీతాల నుండి లోతైన మర్మాలు మాకు తెలియజేస్తున్నావు నీ దీనదాసుడి నోటి ద్వారా. తండ్రి వాక్యాలను అనుష్కరించి చదువుకునే భాగ్యం మాకు దయచేయండి. మరి ప్రభా మరి ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరుని ఆశీర్వదించండి ప్రభా. మరి మేము చేసే ప్రతి మాటల్లో కూడా మమ్మల్ని ఎటువంటి తండ్రి ఇది కాకుండా మేమందరం ముందుకు నడుచుకునే భాగ్యం దయచేయండి. మరి వాక్యము చదివిన బిడ్డలను బట్టి కూడా నీకు వందనాలు. మరి సాక్ష్యాలు చెప్పిన బిడ్డలు, అదేవిధంగా సంఘాన్ని నడిపించే నాయకులను బట్టి నీకు వందనాలు. మరి సంఘానికి ఎవరు రాలేకపోయారో తండ్రి సకాలం అందరూ వచ్చి నీ సన్నిధానంలో మోకరించి ప్రార్థన చేసే అమూల్యమైన సమయాన్ని మాకు దయచేయండి. మీ ఎవ్వరు కూడా ఉట్టి చేతులతో వెళ్ళిపోకుండా మేమందరం కూడా నీ యొక్క పవిత్రమైన వాక్యం చేత ఖడ్గము నీ యొక్క ఇచ్చిన 2 అంచుల ఖడ్గం చేత మా హృదయాలు నలగొట్టుకొని నీ సన్నిధానం నుండి మేము విడిచి వెళ్ళే భాగ్యం మాకు దయచేయమని పాపులేని చిన్న ప్రార్థన అర్పించమని యేసునామం పేట వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వాక్య భాగము చదివి వినిపించినటువంటి సంఘ కార్యదర్శి గారు డాక్టర్ సతీష్ బెహార్ గారు, అదేవిధంగా విజ్ఞాపన ప్రార్థనలో నడిపించినటువంటి సంఘ ఉపాధ్యక్షులు డాక్టర్ లారెన్స్ గారు, ఇరువురికి కూడా ప్రభునామములో వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో సాక్ష్యాలు ఎవరైనా సిద్ధపడి వచ్చింటే కనుక కొన్ని నిమిషాలు దేవుని యొక్క సాక్ష్యాన్ని పంచుకోవడానికి సమయం ఇస్తూ ఉన్నాను. అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ సాక్ష్యాన్ని సంఘం ఎదుట పంచుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. దేవుని నామానికి స్తుతి కలుగుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నీ ప్రేమలో నీ కృపలో నీ దయలో మమ్మల్ని సంరక్షణ కలుగజేస్తూ
ఈ ఆదివారం సమయం నీ సన్నిధిలో నిలబడి మీరు చేసిన మేలును జ్ఞాపకం చేసుకుని మీరు ఇచ్చిన తండ్రిని బట్టి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మీ నామ మహిమార్థమే ఉండులాగన సహాయం దేవమని యేసుక్రీస్తు దీవైన ప్రశస్త నామంలో బ్రతిమలాడి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. దేవుని నామాన్ని స్తుతి కలుగాక. నా సాక్ష్యం ఏంటంటే, మరి నూతన సంవత్సరం ప్రవేశించిన తర్వాత ఈ 22వ తారీఖు వరకు దేవుడు మనల్ని కాచి కాపాడి భద్రపరిచాడు. అందుకు దేవుని నమస్తుతులు. నేటి కాలం ముందు మా పెరట్లో ఒక అరటిగెల, అంటే ఎప్పుడు అరటిగెల అవుతుంది, చిన్నది అవుతుంది, చాలా పెద్ద గెల అయింది. నేను ఆ బరువు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. దానికి తాడు కట్టి బుజ్జి కొంచెం పట్టుకోమని చెప్పి కొడదామని ప్రయత్నించాను. ఆ బరువు వల్ల ఏమో ఆ తాడు తెగిపోయింది మధ్యలో. కట్ట గెల కొట్టాను, తాడు తెగిపోయింది. ఆ తాడు పట్టుకుని బుజ్జి ఆ తెగిపోవటం వల్ల అది నా కాలు మీద నుంచి వెళ్ళింది మాట. ఖచ్చితంగా తాడు చాలా ఫోర్స్గా, చాలా నొప్పి వచ్చింది, కానీ కట్టవలేదు దేవుని మహాకృపను బట్టి. అలా పడిపోవాలి కూడా అటు సైడ్ గోడ నుంచి చాలా జాగ్రత్తగా దేవుడు కాచి భద్రపరిచారు. అందుని బట్టి దేవునికి నా నిండు వందనాలు. దేవుని యొక్క సహాయాన్ని ఎలా పొందుకుంటానంటే, నిజంగా ఒక్కోసారి నాకు చాలా ఆశ్చర్యం అనిపిస్తుంటుంది. వాస్తవంగా ఈ మధ్య అనిల్మై చెప్పాను గతంలో, కానీ వెళ్ళలేదు. వేరే ప్లేస్ ఎందుకున్నాను, ఫీల్డ్కి వెళ్ళాలి, ఒక మంచి బ్యాగ్ ఉంటే బాగుంటుంది అనుకున్నాం. వాస్తవంగా ఫీల్డ్కి కొత్త పాత బ్యాగ్ ఉంది, కొత్త బ్యాగ్ ఉంటే బాగుంటుంది. మొన్ననే కొర్ల విద్యాసాగర్ సార్ అందరికీ పంపిస్తే నాకు కూడా మంచి బ్యాగ్ పంపించారు. అది కూడా బ్యాగ్ తెచ్చాను ఈరోజు, దేవుని సన్నిధిలో ఉండి ఆ తర్వాత వెళ్తే బాగుంటుందని. అంత మాత్రమే కాదు, ఒకసారి ఎవరికో మా స్నేహితుడికి ఒక 5,000 రూపాయలు సాయం చేశాను. చాలా కాలం ఇస్తానంటే ఇవ్వట్లేదు. నిన్న ఎందుకులో ఊరకనే కొంచెం కష్టం కొంత కదా అని ఫోన్ చేశానండి. మామూలుగా ఫోన్ ఆన్సర్ కూడా చేయలేదు, ఎత్తలేదు. ఎక్కడ హైదరాబాద్లో ఉన్నాడు. సరే ఉదయం వాళ్ళు చక్కగా చర్చికి రెడీ అవుతున్నాను, వచ్చే ముందే ఫోన్ చేశాడు. అనే ఫోన్ చేసిన ఫోన్ ఉంది అని ఒకసారి ఫోన్ పే ఓపెన్ చేసి హాయ్ పెట్టాను. ఎందుకు పెట్టమని అర్థం కాలేదు. ఆడ ఇవ్వాల్సిన డబ్బులు అన్నీ కూడా పంపించాడు, 5,000. చాలా సంతోషం అనిపించింది. అలాగనే మరి ముఖ్యంగా ఈ మధ్య మీరు రష్యాలో వింటున్నారు, పిల్లల్ని చంపేస్తారు. అంతవరకు వరకు తెలిసింది, ఒక 4 పిల్లలు కూడా చనిపోయారు కూడా. వాస్తవంగా అక్కడ పరిస్థితులు కొంచెం, అంటే ఇక్కడ నుంచి ఎక్కువగా అడ్మిషన్ జరుగుతున్నాయి. అక్కడ రష్యాలో ఇండియా నుంచి ఎక్కువగా ఎంబీబీఎస్ వెళ్తున్నారు, అక్కడ చదువుతున్నారు విద్యార్థులు. దేవుని మహాకృప ఏంటంటే, అలా జరుగుతున్నప్పుడు ఆ సందర్భం మేము యాక్చువల్గా భయపడిపోవాలి, మేము చాలా టెన్షన్ అవ్వాలి వాస్తవంగా. కానీ అలా అవ్వలేదు. కారణం ఏంటంటే, ఎవరైతే మాకు డాక్టర్ అమూల్య కన్సల్టెన్సీ, ఆవిడ రష్యా ఉజ్బెకిస్తాన్ 2 చేస్తుంది కనుక అదే సేమ్ యూనివర్సిటీ, అంతకుముందు తనతో పాటు వెళ్ళిన పిల్లలు అక్కడే ఉన్నారు. సో సంజుబాబు రష్యా టు ఉజ్బెకిస్తాన్ వచ్చేసాడు. ఇది ఎవరు మా స్నేహితులు కూడా ఎవరు చెప్పలేదు, దేవుని సన్నిధిలో చెప్తున్నాను. కనుక సంజుబాబు గురించి మీరు ప్రార్థన చేయండి. తను ఉజ్బెకిస్తాన్లో ఉన్నాడు, చక్కగా ఉన్నాడు. వీడియో కాల్ చేశాను, ఆ వీడియో కూడా పంపించాడు. అక్కడ వాతావరణం కూడా వాడికి చక్కగా సెట్ అవుతుంది. అక్కడ వాడి గురించి ప్రార్థన చేయాలని కోరుకుంటూ, మరి దేవుడు నా సాక్ష్యాన్ని దీవించలాగా ఆయన సహాయాన్ని కోరుకుంటూ ముగిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. ఇంకెవరైనా మరి ఎవరు లేనట్లయితే అందరం లేచి నిలబడదాం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో హృదయపూర్వకంగా ఆయన నామాన్ని స్తుతి చేస్తూ స్తుతి ఆరాధనలో వెళ్దాం. తల ఉంచి కళ్ళు మూసుకుందాం. ఈ పరిశుద్ధ దినాన దేవుని యొక్క వాక్యం వినబోతున్న మనందరి జీవితంలో దేవుడు అద్భుతంగా ఆయన మాటల ద్వారా మనలను బలపరచబోతున్నందుకు ఈ స్తుతి ఆరాధన ద్వారా సిద్ధపడుతూ ముందుకు వెళ్దాం. చేరగా నీ దర్శనమే నా బలమా
ముఖ కాంతియే నా బలము. విశ్వాసమే శోధించబడగా నీ కృపయే నాతో నిలిచి నిల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ఒంటరినే నేను నిన్ను చేరగా నీ కృపలో నన్ను దాచావు అని, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతి నా బలం అన్న పాట, ఆ చరణం అందరం కలిసి చెబుదాం. ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నేను నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువు పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచి కళ్ళు మూసుకుని హృదయపూర్వకంగా దేవుని యొక్క సన్నిధిలో ఆయన మాటలు వినడానికి దేవుడిచ్చినటువంటి శ్రేష్టమైన సమయాన్ని బట్టి హృదయపూర్వకంగా ప్రార్థన చేసుకుందాం. ఆయన మనల్ని చేరుతున్నప్పుడు, మనం ఒంటరిగా ఉన్నా కూడా మన పక్షం నిలిచినటువంటి దేవుడు, ఎల్రోయి అయి దేవుడు మన పక్షం నిలిచినప్పుడు మన శత్రువుగా ఉన్నటువంటి వ్యక్తి సిగ్గునొందాడు. ఆయన ఎల్రోయివై మనల్ని చేరి ఉన్నప్పుడు మన శత్రు ప్రణాళిక అంతా కూడా ఆగిపోయింది. ఎల్రోయి అయిన దేవుడు మన పక్షాన నిలిచినప్పుడు శత్రువు పారిపోయాడు. అద్భుతమైనటువంటి దేవుడు మనం కలిగి ఉన్నాం. ఇది నాన్న క్షేమంగా ఆరోగ్యంగా దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం పిల్లల. దేవుడు తన మహాకృపను బట్టి తిరిగి 2వ మాసంలో చివరి పరిశుద్ధ దినమందు మనందరినీ ఆయన సముఖంలో చేర్చిన విధానాన్ని బట్టి ఆయన విలువైన శ్రేష్టమైన నామమునకు ఘనత కలుగునుగాక. చేరవచ్చిన మీ అందరికీ, సంఘ నాయకులైన వారికి, విశ్వాసులను పడిన వారికి యేసయ్య ఉన్నతమైన నామంలో శుభాలు తెలియజేస్తున్నాను. నేరుగా దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. చదవనటువంటి వాక్య భాగం పరమగీతం గ్రంథం 1వ అధ్యాయము 3-4 వచనాలు మన మధ్యలో చదవగా మనం విన్నాం. బైబిల్ గ్రంథంలో శ్రేష్టమైన పుస్తకంగా ఇతర భాగాలన్నిటిలాగానే కూడా ఈ పుస్తకం యొక్క పేరు దైవావేశం వల్ల కలిగినదే. పరిశుద్ధాత్మ దేవుడు దీనికి పరమగీతము అని పేరు పెట్టాడు. అంటే గీతాలన్నిటిలో ఉత్తమమైనది, సర్వశ్రేష్టమైనది.
అలా చూడండి, దానికి అలా అనడానికి తగిన కారణాలు లేకపోలేదు. కారణం ఏంటంటే మరి ఈ పుస్తకాన్ని రాసినటువంటి భక్తుడు సొలొమోను ప్రియుడిగా ఆయన వర్ణించబడ్డాడు. ప్రియురాలుగా షోలమ్మితి వర్ణించబడింది. మూడవది, ఇందులో ఉన్న మూడవ పాత్ర ఏంటంటే యెరూషలేము కుమార్తె. ప్రియుడు అనగా సొలొమోను రాజు లేదా గొర్రెల కాపరి అనగా క్రీస్తు ప్రభువారిని సూచిస్తూ ఉంది. ప్రియురాలు షోలమ్మితి అంటే ఈమె షూనేము పట్టణమునకు చెందినది కనుక, పాలస్తీనా పట్టణం కనుక షోలమ్మితి అని ఈమె పిలువబడింది. మూడవది ఏంటంటే యెరూషలేము కుమార్తెలు. ఈరోజు ఇక్కడ చదవబడినటువంటి 4వ వచనంలో ఒక చక్కటి మాటను చూడండి. నన్ను ఆకర్షించుము, మేము నీ యొద్దకు పరుగెత్తి వచ్చినాము. ఈరోజు ఈ వాక్యాన్ని బట్టి సంఘాన్ని సాదృశ్యంగా చేసుకొని సంఘము ఏ విధంగా ప్రియుడైనటువంటి లేక వరుడైనటువంటి క్రీస్తుకు లోబడి జీవిస్తుంది అనేటువంటి విషయాలను కొన్ని మనము ధ్యానం చేద్దాం. మరి దేవుని చిత్తమైతే ఈ శమకాల ధ్యాన కూటాల్లో మనం ఎక్కువైన ప్రోగ్రామ్ షీట్లో చూసే ఉంటారు. ప్రతి ఆదివారం కూడా పరమగీతాల నుండే మనం ధ్యానం చేస్తాం. చూడండి, ప్రియుడు ఆకర్షిస్తే పరుగెత్తి వస్తాను అని చెప్పి ప్రియురాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తుంది. చూడండి, ఈరోజు ఇక్కడ కూర్చున్న మనందరినీ కూడా ప్రియుడుగా ఉన్నటువంటి క్రీస్తు ఆకర్షిస్తేనే మనం ఇక్కడికి వచ్చాం. మనుష్యుడు ఆకర్షిస్తే ఇక్కడికి రాలే. ఆయన తన వాక్యము ద్వారా, తన ప్రేమ ద్వారా మనల్ని ఆకర్షించాడు కనుకనే ఇక్కడ మనము నుంచోగలుగుతున్నాం, నిలబడగలుగుతున్నాం. ప్రియుడు అనగా క్రీస్తునకు సూచన, ప్రియురాలు అనగా సంఘమునకు సాదృశ్యంగా ఉన్నారు. పరలోకం నుండి దిగి వచ్చినటువంటి రాజుగా క్రీస్తు ప్రభువారు ఆయనే వచ్చి మనలను తనతో ఏకాంత సహవాసానికి ఆకర్షించకపోతే, ఆయన తనతో ఏకాంతమైనటువంటి సంబంధానికి మనల్ని ఆకర్షించకపోతే మనం ఎన్నటికీ కూడా ఈ పరిస్థితిలోనికి వచ్చి ఉండేవాళ్ళము కాదు. ఆయన తన యొక్క సింహాసన అధిష్టానాన్ని విడిచిపెట్టి ఆయనతో ఏకాంత సహవాసాన్ని గడపడానికి మనందరినీ అందులోకి ఆకర్షించాడు. చూడండి, ఈ పనంతా కూడా ఆయనదే. కారణం ఏంటంటే ఆయన చేసిన పనిని కాదు అనడానికి ఎవరికి ఎలాంటి యోగ్యత లేదు. ఎందుకనంటే ఆయనలో ప్రేమపూర్వకమైనటువంటి సహవాసాన్ని ప్రతి ఒక్కరు కూడా పొందుకోవాలనేది దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నమాట. కనుక అందులో పాల్గొనేవారు ఇష్టపూర్వకంగా కోరుకునే మనకు శ్రేష్టమైనటువంటి మనస్సు ఉండాలి. చూడండి, సమయాన్ని బట్టి కొన్ని ఆకర్షణల గురించి మనము ధ్యానం చేద్దాం. 2 లేదా 3 ఆకర్షణలు మాత్రమే సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, మొదటి ఆకర్షణ లౌకికమైనటువంటి ఆకర్షణ లేక లోక సంబంధమైన ఆకర్షణ. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం మనందరికీ సుపరిచితమైన మాట. చదవండి త్వరగా. ఆదికాండము 3వ అధ్యాయము 6వ వచనం. మంచిదియు తిన్నాను. చూడండి, ఇది మనం ఎప్పటి నుంచో అంటే బహుశా నేను అనుకుంటాను క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన నాటి నుండి క్రైస్తవ సంఘములో సభ్యులుగా నాటబడిన నాటి నుండి నేటి దినం వరకు కూడా ఈ ఆదికాండం 3వ అధ్యాయంలో జరిగిన సంఘటన వింటూనే ఉన్నాం. అయితే ఈరోజు ప్రాముఖ్యంగా చదవని ఈ వచనాన్ని కనుక ధ్యానం చేస్తే లౌకికమైనటువంటి ఆకర్షణ. హవ్వ దేవుని మాటను ధిక్కరించి దేవుని ఆకర్షణను దాటిపోయి లోక ఆకర్షణకు ఇక్కడ గురైనట్లుగా మనం చూస్తున్నాం. ఆ లోక ఆకర్షణకు ఆమె లోబడిపోయి ఆ వృక్షములో ఆ వృక్షం యొక్క ఫలాలు ఆమెను ఆకర్షించబడి పాపములో పడిపోయి కీడును శాపమును తెచ్చుకుంది. ఆమె తనతో పాటు తన ప్రియకుమారుడిగా దేవుడు భావిస్తున్న ఆదామును కూడా
ఆ పాపములో పాలిభాగస్తుని చేసేసింది. అంటే లోకము చేత ఆమె ఆకర్షించబడటమే కాదు, కానీ ఆదామును కూడా అందులోనికి ఆకర్షించే విధంగా తీసుకువచ్చింది. ఈ దినాల్లో కూడా చాలామంది ఈ విధంగానే లోకంలో ఉన్నటువంటి వస్తువుల చేత, లోకంలో ఉన్నటువంటి మనుష్యుల చేత, లోకంలో ఉన్నటువంటి ఆయా పరిస్థితుల చేత ఆకర్షించబడి లోకానుసారంగానే జీవిస్తూ ఉన్నారు. చూడండి, అదే ఆది కాండం మనం గమనించినప్పుడు 13వ అధ్యాయము 10వ వచనంలో ఒక చక్కటి మాట ఉంది. చూద్దామా? ఆది కాండము 13వ అధ్యాయం 10వ వచనంలో, లోతు తన కన్నులెత్తి జాతి గమనించాలి, ఇక్కడి నుంచి మాట్లాడండి. అదంతయు యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశమై ఉండెను. లోతు ఏమండి సొదొమ గొమొర్రాల వైపు ఆకర్షించబడ్డాడు. తనతో పాటు విశ్వాసులకు తండ్రిగా పిలువబడినటువంటి, దేవుని స్నేహితుడు పిలువబడినటువంటి అబ్రహాము యొక్క సహవాసాన్ని విడిచిపెట్టి, దేవునితో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని విడిచిపెట్టి, దేవునితో నడవాల్సిన వ్యక్తి, దేవుని వైపు ఆకర్షించబడాల్సిన వ్యక్తి లోకం వైపుకు ఆకర్షించబడ్డాడు. అక్కడ ఒక మాట చూడండి, దేవుడు ఆ పట్టణాలను పాడు చేయకముందు, లేక దేవుడు ఆ పట్టణాలను నాశనం చేయకముందు లోతు యొక్క దృష్టికి ఎలా కనబడాయంట? పచ్చని తోట వలె కనపడ్డాయంట. చక్కటి మాట చూడండి, యెహోవా తోట వలెను ఐగుప్తు దేశం వలెను నీళ్లు పారు దేశంలా కనపడింది లోతు యొక్క దృష్టికి. ఎప్పుడైతే అలా అందంగా కనపడిందో, లోతు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి పచ్చదనం అంతటి చేత ఆకర్షించబడి విశ్వాసములకు తండ్రి అని పిలువబడిన అబ్రహామును విడిచి వేరైపోయాడు. దాని ఫలితం ఏంటంటే, ఆ పట్టణములో ఏమండి దేవుని చేత నాశనం చేయబడినప్పుడు లోతు నీతిమంతుడని దేవుడు తీర్పు తెచ్చాడు. కనుక నాశనం అయిపోయినటువంటి ఆ 2 పట్టణాల నుండి కేవలం లోతును తన కుమార్తెలను మాత్రమే దేవుడు బయటికి తీసుకువచ్చాడు. అంటే లోకము చేత ఆకర్షించబడినప్పటికీ కూడా దేవుని యందు ఉన్నటువంటి ఆ నీతియుక్తమైన జీవితాన్ని లోతు విడిచిపెట్టలేని విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తున్నాను. ఆది కాండము 19వ అధ్యాయం 29వ వచనం మనం జ్ఞాపకం చేస్తే, అక్కడ కూడా లోతుని గురించి ఒక చక్కటి మాట రాయబడ్డాయి. 19వ అధ్యాయము 29వ వాక్యం, దేవుడు ఆ మైదానము పట్టణములను పాడు చేసినప్పుడు దేవుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకున్నాడు. లోతు కాపురం పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్య లోతును నశించకుండా తప్పించాడు. ఈరోజు మనం కూడా చాలా సందర్భాల్లో లోక సంబంధమైన ఆకర్షణకు గురైనప్పుడు, మనము ఆరాధిస్తున్న సేవిస్తున్న దేవుడు మన వైపు చూస్తున్నాడు అనేటువంటి సత్యాన్ని మనం ఏమాత్రం కూడా మర్చిపోకూడదు. మానవ సహజం కాబట్టి మానవ స్వభావం ఎప్పుడు కూడా లోకం వైపు ఆకర్షించబడుతూనే ఉంటుంది. మానవుని యొక్క నైజం ఏంటంటే లోకంలో ఉన్నటువంటి వస్తువులు, లోకంలో ఉన్నటువంటి మనుషుల వైపు ఆకర్షించబడుతూ ఉంటారు. కానీ దేవుని నమ్మిన బిడ్డలు, విశ్వాస జీవితంలో కొనసాగుతున్న బిడ్డలు, దేవుడు ఆకర్షిస్తే నేను ఆయన దగ్గరికి వచ్చాను కనుక నన్ను ఆకర్షించిన దేవుడు నన్ను చూస్తున్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని మరిచిపోకుండా లోతు వలె జీవించగలిగితే నాశనం వచ్చినప్పుడు సహితము ఆ నాశన కోపంలో నుండి దేవుడు మనలను తప్పిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. చూడండి, మరికొంతమంది ధనానికి ఆకర్షించబడతారు. అందులో ఒక 2 వ్యక్తులు ఉన్నారు ప్రాముఖ్యంగా బైబిల్లో. చెప్పండి, 2 వ్యక్తులు ఎవరో? చెప్పాలి. 2 వ్యక్తులు ఉన్నారు ప్రాముఖ్యంగా, వారి గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాం. ధనానికి ఆశపడి, ఇంకా కాదు, ఇంకా కాదు, ఆకాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆకాను ధనానికి ఆకర్షితుడై అక్కడ ఉన్నటువంటి ఆ బంగారు వస్తువులను చూసినప్పుడు, ఆ ధనాన్ని చూసినప్పుడు లోకం చేత ఆకర్షించబడి దేవుని మాటను ధిక్కరించి శాపం పొందేసుకున్నాడు. దాని ఫలితం ఏంటంటే ఆకానుతో పాటు ఆకాను కుటుంబ సభ్యులందరినీ తనతో ఉన్నటువంటి పశువులను సహితము రాళ్లతో కొట్టి చంపేశారు. అని ఎందుకు మాట జ్ఞాపకం చేశానంటే, దేవుని సముఖంలో ఉంటూ కూడా ఒకవైపు లోకం వైపు ఆకర్షించబడిన
తిరిగి నన్ను ఆకర్షించిన దేవుడు శక్తిమంతుడు, నన్ను ఆకర్షించిన దేవుడు పరిశుద్ధుడు అని చెప్పి ఆ సత్యం ఒక్కసారి మన మనసులో జ్ఞాపకం చేసుకుంటే ఆ లౌకిక ఆకర్షణ నుండి మనల్ని మనం బయటికి తెచ్చుకోగలం. మరొక వ్యక్తి ఉన్నాడు రాజుల గ్రంథంలో, గెహాజీ అనే వ్యక్తి. ఏమండి, దైవజనుడు వద్దు, నువ్వు ఆ దేవుడిని స్వస్థపరిచాడు కనుక దేవునికి నువ్వు కృతజ్ఞత చెల్లించని చెప్పినప్పుడు గెహాజీ ఏం చేశాడు, అయ్యో నా యజమానుడికి మనసు లేదు, ఆ వ్యక్తి ఎంత ధనం తెచ్చాడు, ఎంత డబ్బులు తెచ్చాడు, కాబట్టి నేను వాటిని తీసుకున్నా అని చెప్పినప్పుడు దైవజనుడు ఒక చక్కటి మాట అంటాడు అక్కడ, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటాడు. వెంటనే ఆ వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, అయ్యా నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేదంటాడు. అక్కడ దైవజనుడు ఒక చక్కటి మాట అంటాడు. ఆ మాట చదువుతున్నప్పుడల్లా నాకు కొన్నిసార్లు భయం అనిపిస్తూ ఉంటుంది. అంటాడు, నీవు రథము దిగి ఆ మనుషుడు వస్తున్నప్పుడు, నిన్ను ఎదుర్కోవడానికి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? కనుక నయమానుకు ఏ కుష్టు వ్యాధి నుండి బయటపడ్డాడో అదే కుష్టు వ్యాధి నీకు వచ్చునుగా కన్నప్పుడు గెహాజీ ఆ కుష్టు వ్యాధితో ఏమండి బాధపడినట్లుగా మనం చూస్తున్నాం. ధనమును ఆకర్షణ ఆకాను ఏమని మరణాన్ని కొని తెచ్చుకుంటే ధనము వైపు ఆకర్షించబడిన గెహాజీ కుష్ఠరోగాన్ని కొని తెచ్చుకున్నాడు. నేను ఎందుకు ఈ మాట జ్ఞాపకం చేశానంటే, ఇక్కడ కూర్చుని మనలో కూడా చాలామంది లౌకిక ఆకర్షణకు గురవుతున్నప్పుడు ఒక సత్యాన్ని మాత్రం మనం మర్చిపోకూడదు. ఏమని? నన్ను ఆకర్షించిన దేవుడు, లోకం నుండి నన్ను వేరు చేసిన దేవుడు పరిశుద్ధుడు కనుక, నీతిమంతుడు కనుక నేను ఈ లౌకిక ఆకర్షణలో ఉండి ఏమాత్రం కూడా నాశనం అవ్వకూడదనే సత్యాన్ని గుర్తుంచుకుంటే తప్పనిసరిగా మనము ఆ నాశన కోపం తప్పించబడిన విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. చూడండి, మరొక ఆకర్షణ చూద్దాం. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం గమనిస్తే ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు హోషేయ ప్రవక్త ద్వారా ఒక చక్కటి మాటను జ్ఞాపకం చేస్తున్నాడు. హోషేయ గ్రంథము 2వ అధ్యాయము 14వ వచనం, పిమ్మట దానిని ఆకర్షించి అరణ్యములకు కొనిపోయి అక్కడ దానితో ప్రేమగా మాట్లాడుదును. ఇక్కడ క్రీస్తు ప్రేమ ఆకర్షణ, క్రీస్తు ప్రేమను గురించి ప్రవచిస్తున్నాడు హోషేయ ప్రవక్త. కారణం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారి లోకాన్ని ఎంతో ప్రేమించాడు. వాస్తవానికి ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, దేవుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని విసర్జించినప్పుడు మరలా హోషేయ ద్వారా అన్నాడు, వారిని బాగు చేస్తాను. మరి ఇక్కడ ఏమన్నా చక్కటి మాట, పిమ్మట ఏమన్నాడంట, ఆకర్షిస్తాను, అరణ్యములోనికి తీసుకుని పోతాను, అక్కడ ప్రేమగా మాట్లాడతాను. ఒకప్పుడు నా ప్రేమ నుండి దూరం అయిపోయింది ఇశ్రాయేలు రాజ్యం, నాకు యోధా రాజ్యం. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీకు ఇష్టమైతే ఆ పై అధ్యాయం అంతా చదవండి, మనకు సమయం లేదు కనుక త్వరగా నేను ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను. ఇశ్రాయేలు యొక్క పరిస్థితి అంతా కూడా ఏమండి ఆ దేవునికి తిరుగుబాటు చేసిన పరిస్థితి. అందుకే చూడండి, అదే అధ్యాయం, మొదటి అధ్యాయం హోషేయ గ్రంథంలో 9వ వాక్యం చదవండి ఒకసారి. యెహోవా ప్రవక్తకు సెలవిచ్చిన మాట ఏంటనంటే, మీరు నా జనులు కాదు, నేను మీకు దేవుడిని ఉండను గనుక లో అమ్మి, అంటే నా జనము కాదని ఇతనికి పేరు పెట్టు. చూడండి, ఒకవేళ ఇప్పుడున్న పరిస్థితుల్లో దేవుడు కనుక ఇలాంటి స్థితి అంటే మనలను విడిచిపెట్టేస్తే మన పరిస్థితి ఒకసారి మనం ఆలోచన చేయాలి. ఇశ్రాయేలు ప్రజలు యోధా వారు కూడా ఏమంటే దేవుని యొక్క పరిస్థితులు అన్నీ విడిచిపెట్టి దూరం అయిపోతున్నప్పుడు, దేవుని విడిచి వెళ్ళిపోయినప్పుడు కొన్ని సందర్భాలు దేవుడు వారిని శత్రు జనాంగం చేతికి అప్పగించాడు. అయినా కూడా ప్రేమ గల దేవుడు కనుక తిరిగి అక్కడ ఏమన్నాడు కదా, అన్ని ప్రేమతో నేను ఆకర్షిస్తాను, అరణ్యంలోకి తీసుకుని వెళ్ళి అక్కడ ప్రేమతో మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు వారి గురించి యోహాను సువార్తలో ఒక మాట రాయబడింది, దేవుడు లోకమును చెప్పని ఎంతో ప్రేమించాడు. ఏమండి, పాపములో కూరుకుని పోయి ఉన్నటువంటి మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. అందుకే మనము పాపులమై ఉండగానే ఏమండి మనం ఇంకనూ, రోమపత్రికలో చక్కటి మాట ఉంటుంది, మనం ఇంకనూ పాపులమై ఉండగానే ఆయన తన ప్రేమ చేత మనల్ని ఆకర్షించి మనము ఆయన పోలికలోకి మారాలని చెప్పి మన నిమిత్తము ఆయన బలి పశువుగా మారాడు. దేవుని స్తోత్రం కలుగును కాక. ఏమండి, విశ్వాసులందరూ కూడా నేడు విశ్వాసులుగా పిలువబడుతున్న ప్రతి ఒక్కరు కూడా ఒకప్పుడు పాప భూమిలో ఉన్నవారే. ఏమండి, మరి ఒకప్పుడు కానీ క్రీస్తు తన ప్రేమ చేత ఆకర్షించి
మనందరిని కూడా ఆ పాపపు పరిస్థితుల నుండి విడిపించి తన హక్కును చేర్చుకున్నాడు. ఈరోజు మనమందరం కూడా దేవుని యొక్క పరిశుద్ధ హస్తముల చాటున దాగి ఉన్నామనే సత్యాన్ని ఎప్పటికీ మనం మర్చిపోవద్దు. ఎందుకంటే ఆయన లోకంలో ఉన్నప్పుడు ఏమండి తన యొక్క మాట ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన బోధల ద్వారా అనేక మందిని ఆయన ఆకర్షించాడు. ఈరోజు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. యోహాను పత్రికలో ఒక మాట అంటాడు, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు అనే మాట ఉంటుంది. నా సొంత మాటలు కాదండి, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేశానంటే, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీద దేవుని రాజ్య సువార్త ప్రకటించడం ప్రారంభించినప్పటి నుండి 3.5 సంవత్సరాలు ఏకదాటిగా సువార్త ప్రకటించాడు. ఆ విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఆ 3.5 సంవత్సరాల్లో కూడా ఆయన కేవలము సహనము చేత, ప్రేమ చేతనే అనేక మందిని ఆయన ఆకర్షించగలిగాడు. ఈరోజు కోట్లాను కోట్ల మంది యేసు ప్రభు నిజమైన దేవుడు అని ఆరాధిస్తున్నారంటే ఆయన వారిని లేక మనలను బలవంతంగా ఆయన దగ్గరికి ఆకర్షించలే, కేవలము ఆ ప్రేమ చేత మాత్రమే ఆకర్షించిన విషయాన్ని కూడా మనం గమనించాలి. అనేక మందిని ఆయన తన బోధల ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన మాట ద్వారా ఈరోజు మన ప్రవర్తన ద్వారా మనం ఎంతమంది నశించిపోతున్న జనాంగాన్ని ప్రభు వైపుకు మనము ఆకర్షింపజేయగలుగుతున్నాం. మన మాటల ద్వారా, మనం చెప్పేటువంటి సువార్త ద్వారా, మన నడవడిక ద్వారా, మన జీవిత విధానం ద్వారా ఎంతమందిని దేవుని దగ్గరికి మనము ఆకర్షింపజేయగలుగుతున్నాం. ఇంకొక ప్రశ్న వేసుకోవాలి మనం అసలు నేను దేవునికి ఆకర్షణీయంగా ఉన్నానా లేదని ప్రశ్నించుకోవాలి మనం. నేను అంటాను, మనలను మనము దేవునికి ఆకర్షణీయంగా చేసుకుంటేనే అనేక మందిని మనం దేవుని దగ్గరికి ఆకర్షించగలుగుతాం. అదే అన్నాడు కదా చదవని వాక్య భాగంలో, నన్ను ఆకర్షించుము, మేము నీ వద్దకు పరిగెత్తుకుని వచ్చేద్దాము అని చెప్పి అక్కడ మాట గమనించాలి. పాపములో దారి తప్పినటువంటి మనుషుల పట్ల దేవుడు తన జాలి చూపించి, తన కరుణను చూపించి, లేక తన దయను చూపించి, తన కనికరం చూపించి, మనుషులు కేవలం మంచివారని మనల్ని ప్రేమించలేదు కానీ, యోగ్యులమని మనం ప్రేమించలేదు కానీ, ఆయన ప్రేమ గలగాడు అని గనుకే మనల్ని ప్రేమించాడు. ఆ మాట కూడా దీనికి వాక్యం ఉంది. మనము ఆయన ప్రేమించినది కానీ ఆయనే మనలను ప్రేమించి మన కొరకు తన ప్రాణాన్ని ఆ భూలోకంలోకి వచ్చి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించాడు. గమనించాలి, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక ఆ ప్రేమ చేత మనము బద్ధులమై ఉండి అనేక మందిని అదే ప్రేమ చేత ప్రభు దగ్గరికి ఆకర్షించగలగాలి. ఇది క్రీస్తు ప్రేమకు వచ్చినటువంటి ఆయన అన్నాడు కదా, పిమ్మట దానిని ఆకర్షిస్తాను, అరణ్యములను కొనిపోయి అక్కడ ప్రేమతో మాట్లాడతాను. తర్వాత అక్కడ నుండి హోషేయ గ్రంథంలో అక్కడ నుండి దానిని తోడుకుని వచ్చి దానికి ద్రాక్ష చెట్లు ఇస్తాను, శ్రమగల లోయను నిరీక్షణ ద్వారము చేస్తాను, బాల్యమున ఐగుప్తు దేశం నుండి అది వచ్చినప్పుడు నా మాట వినట్లు ఇక్కడ నుండి నా మాట వింటుంది. దేవుని స్తోత్రం కలుగును. దేవుడు ఎంత ఖచ్చితంగా చెప్తున్నాడు చూడండి. ఐగుప్తు దేశం నుండి విడిపించినప్పుడు ఎలాగైతే నా మాట వినదో ఇప్పుడు మరలా అదే విధంగా నా మాట వింటుంది. అప్పుడు అక్కడ మాట ఆకోరు లోయ అంటే శ్రమగల లోయను ఏం చేస్తాడంటే ఆయన నిరీక్షణ ద్వారముగా చేస్తాడు. ఈరోజు పిల్లలు మనము కూడా ఒకవేళ అదే లోయలో ప్రయాణం చేస్తున్నామేమో గమనించాలి. ఆయన ప్రేమ కేవలం మాటల్లో కాదు కానీ క్రియారూపంలో చూపించాడు. యాకోబు ఒక మాట అంటాడు కదా, మీ విశ్వాసము క్రియలు గలదై ఉండాలి. ఒకవేళ క్రియలు లేకపోతే చెప్పండి ఏమన్నాడు? ఇంకో మాట అన్నాడు, క్రియలు లేని విశ్వాసము మృతమైంది, అంటే చనిపోయింది అనమాట. గమనించాలి, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ కేవలం మాటలతో మాత్రమే సరిపెట్టలేదండి. ఆయన ప్రేమ క్రియారూపంలో కనిపించింది. దేవుని ప్రేమ ఒక జాతికి మాత్రమే పరిమితం కాదండి, ప్రపంచంలో ఉన్నటువంటి మానవాళ్ళందరి కొరకు ఆయన ప్రేమ, అందరినీ ప్రేమించాడు. ఎవరి పట్ల ఆయన పక్షపాతము చూపించాడు. మనకు తెలుసు కదా, మరి ఈ శ్రమకాల ధ్యానం కూడా ధ్యానం చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు అంటే ఆయనను శ్రమ పెట్టిన వారిని సహితం ఆయన ప్రేమించగలిగాడు. అవును కదా, ఆయనను హింసించిన వారిని సహితము, అందుకే మొదటి మాటలు అదే కదా అంటాడు ఆయన. ఏమంటాడు? తండ్రి కదా వీరేం చేస్తున్నారో. ఇప్పుడు ఒక ప్రశ్న,
ఇప్పుడు ప్రస్తుత దినాల్లో మనము తెలిసి పాపం చేస్తున్నామా, తెలియక పాపం చేస్తున్నామా? మరి క్షమాపణ ఉంటుందా? కదా, ఎంత బాగా చెప్పారో. తెలిసే పాపం చేస్తున్నాం, మరి క్షమాపణ ఉంటుందా? ఖచ్చితంగా ఉండదు. ఎందుకు తెలుసా? దేవుడు ఏమన్నాడంటే, నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా దేవునికి వ్యతిరేకమైన కార్యక్రమం ఏదైనా అది పాపమే. గమనించాలి. ఆ పాపంలో వెళ్తున్నప్పుడు క్రీస్తు ప్రేమ నిన్ను ఆకర్షించదు. మరి నిన్ను ఏది ఆకర్షిస్తుందంటే, ప్రారంభంలో చెప్పినట్లుగా లోకము నిన్ను ఆకర్షిస్తుంది, లోకము నిన్ను ఆలింగనం చేస్తుంది. కనుక క్రీస్తు ప్రేమను దూరమైన విషయాన్ని గమనించాలి. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం చూద్దాం ఒకసారి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం, 14వ వచనం చూడండి. 5:14. క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేస్తూ ఉంది. ఎలా అనగా, అందరి కొరకు ఒకడు మృతి పొందిన కనుక అందరూ మృతి పొందిరనియు, జీవించు వారికి మీదట తమ కొరకు కాకుండా తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందిననియు నిశ్చయించుకొనుచున్న. దేవుని స్తోత్రం కలుగును కాక. పౌలు చక్కటి మాట అన్నాడు ఇక్కడ, క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేస్తుంది. మరి ఈరోజు అదే క్రీస్తు ప్రేమ నిన్ను కూడా ఆకర్షించింది. మరి ఆ ప్రేమ ద్వారా నిన్ను బలవంతం చేయగలుగుతున్నాడా? గమనించాలి. క్రీస్తు ప్రేమ తనకు తెలిసి ఉండడం హృదయంలో అతని అనుభవం. కేవలం క్రీస్తు ప్రేమ అందరిలో ఉన్నదని, క్రీస్తు అతనిలో ఉన్నాడని, అందువల్ల ఆయన ప్రేమ అతనిలో ఉంది. ఆ ప్రేమ నన్ను బలవంతం చేస్తుందని చెప్పి చాలా స్పష్టంగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన పౌలు భక్తుడు. కాబట్టి క్రీస్తు ప్రేమకు పూర్తిగా లోబడి ఉన్నాడు. ఎప్పుడైతే దమస్కు మార్గంలో క్రీస్తు వెలుగు చేత పట్టబడ్డాడో, ఎప్పుడైతే ఆ యొక్క పరిస్థితుల్లో దేవుని స్వరాన్ని విన్నాడో, ఎప్పుడైతే అంధుడిగా 3 రోజులు చూపులేకుండా ఉన్నాడో, ఆ క్షణాన్ని నిర్ణయించుకున్నాడు, నేను పట్టబడిన క్రీస్తు ప్రేమకు పూర్తిగా లోబడిపోవాలి. నా బ్రతుకున్నంత కాలము కూడా ఆయన కొరకే బ్రతకాలి. అందుకే ఫిలిప్పీ పత్రికలు అంటాడు, బ్రతుకుట క్రీస్తే చావైతే. చూడండి, పౌలు భక్తుడు చనిపోయే వరకు కూడా ఏ ప్రేమ అయితే ఆ వ్యక్తిని ఆకర్షించిందో ఆ ప్రేమను ప్రకటిస్తూనే ఉన్నాడు. ఆ ప్రేమను ప్రకటించే క్రమంలో ఎన్నోసార్లు ఎన్నో ఇబ్బందులకు గురయ్యాడు. ఏమండి, చాలాసార్లు కొట్టబడ్డాడు, చాలాసార్లు తిట్టబడ్డాడు, వాడబద్దలపై ఏమండి చనిపోయే ప్రమాదం. అయినా కూడా తనను ఆకర్షించిన ప్రేమ శ్రేష్టమైనదని, ఆ ప్రేమ తన చేయి విడిచిపెట్టదని నమ్మి చనిపోయే వరకు ఆ ప్రేమను ప్రకటిస్తూనే ఉన్నాడు. అందుకే మాట, క్రీస్తు ప్రేమ మమ్మును బలవంతం చేస్తూ ఉంది. మరి ఆ ప్రేమను మనం ఎంతవరకు ప్రకటించగలుగుతున్నాం? ఆ ప్రేమ తనను ప్రకటించాలని ఎంతవరకు మనల్ని బలవంతం చేసిన విషయాన్ని కూడా ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన అవసరత చాలా ఉంది. చూడండి, అదే పౌలు భక్తుడు రోమా సంఘానికి ఒక మాట జ్ఞాపకం చేస్తున్నాడు. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వాక్యం చదవండి ఒకసారి. రోమిలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము జాగ్రత్త గమనించాలి. ఇక్కడ మరలా చదవండి, వినండి, అందరూ వినండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండండి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకడినొకడు గొప్పగా ఎంచుకోవాలి. ఈ వాక్యం చాలా ప్రాముఖ్యం మన జీవితంలో. నీకు ఇష్టమైతే ఇంటికి వెళ్ళిన తర్వాత మరోసారి చదవండి. మన ప్రేమ ఎలా ఉండాలంట? చెప్పాలి. మన ప్రేమ ఎలా ఉండాలి? నిష్కపటమైనదై ఉండాలి. మన ప్రేమలో ఎలాంటి కల్మషము కానీ కపటము గాను ఉండకూడదు. కారణం ఏంటి తెలుసా? మనలను ఆకర్షించిన ఆ ప్రేమ నిష్కపటమైన ప్రేమ. మనలను బలవంతం చేసినటువంటి ప్రేమలో ఎలాంటి కల్మషము లేదు. ఈ లోకంలో ఉన్నటువంటి ప్రేమలన్నీ కూడా కలుషితమైపోయిన ప్రేమలు, కానీ దేవుని ప్రేమలో ఎలాంటి కలుషితము లేదు. అందుకే అన్నాడు, మీ ప్రేమ నిష్కపటమైనది ఉండాలి. తర్వాత మాట, చెడ్డదానిని అసహించుకోవాలి, మంచి దానిని హత్తుకోవాలి. మనం రివర్స్ అన్నమాట. మనం ఏం చేస్తున్నాం? రివర్స్లో చేస్తున్నాం. చెడ్డదాన్ని హత్తుకుంటున్నాం, మంచిదాన్ని మంచిదానిని అసహించుకుంటున్నాం, చెడ్డదానిని హత్తుకుంటున్నాం. గమనించాలి. కానీ
ఈరోజు దీని యొక్క ప్రేమ లేక క్రీస్తు ప్రేమ నిన్ను ఆకర్షించింది. ఎందుకనంటే ఏదైతే ఆయన దృష్టికి చెడ్డదో దానిని నీవు సహితము అసహించుకోవాలి. ఆ తర్వాత మాటలు చూడండి, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారే ఉండాలి. ఇది చాలా కష్టం నేటి ప్రస్తుత దినాల్లో. ఎందుకంటే ఆయన ప్రేమ ప్రజలందరినీ కూడా మార్చగలిగేటువంటి ప్రేమ. ఆయన ప్రేమ ఒక మనిషి కొరకు చనిపోయేటంత ప్రేమ కలిగినటువంటి ప్రేమ. కనుక ఆ ప్రేమ చేత ఆకర్షించబడిన మనము కూడా ఆ ప్రేమ ద్వారా బలవంతము చేయబడి ఆ ప్రేమను అనేక మందికి ప్రచురించడం ద్వారా ఏమండి మిగిలిన వారిని కూడా ప్రేమకు దగ్గరగా తీసుకుని రావాలి. ఇక మూడవది ఏంటంటే చదువుదాం చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం. యోహాను సువార్త 12వ అధ్యాయము 32వ వచనం చదువుదామా? నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. ఈ ఆకర్షణ ఏంటనంటే క్రీస్తు శిలువ ఆకర్షణ. మొదటిది లౌకికమైన ఆకర్షణ లేక లోక సంబంధమైన ఆకర్షణ, అది దేవుని ప్రేమ నుండి నిన్ను దూరం చేస్తుంది. రెండవది క్రీస్తు ప్రేమ ఆకర్షణ, దూరం అయిపోయిన నిన్ను మరలా ఆయన దగ్గరకు చేరుస్తుంది. మూడవది ఏంటంటే క్రీస్తు శిలువ ప్రేమ, అది పాపపు జీవితము నుండి మనందరినీ పరిశుద్ధులుగా మార్చేటువంటి ఆకర్షణ. దేవుని స్తోత్రం కలుగును గాక. మనకు చూడండి, ప్రస్తుతం మనము ధ్యానం చేస్తున్నాం. మన జీవితంలో శిలువ ఎందుకు ఆకర్షణీయంగా ఉండాలి అని ప్రశ్నిస్తే కనుక ఆ ప్రశ్నకు మనలో చాలామందికి సమాధానం లేదు. శిలువ ధ్యానాలు చేస్తున్నాము కానీ శిలువ ఎందుకు మన జీవితంలో ఆకర్షణీయమైనది అని అడిగితే దానికి సమాధానం మన దగ్గర లేదు, ఖచ్చితంగా లేదు. గమనించాలి. ఎందుకు అంటే క్రీస్తు శిలువ శక్తి కంటే కూడా భూమి మీద ఏ శక్తి అధికమైనది కాదు. ఆ శిలువ శక్తి గలది కనుక మన జీవితాలన్నిటిని కూడా ఆకర్షించగలిగింది. ఇప్పటికీ అనేక మందిని ఆకర్షిస్తూనే ఉంది, కానీ ఆ ఆకర్షణకు ప్రజలు ఏం చేస్తారంటే లోబడట్లేదు. ఎందుకంటే ఆ యొక్క మన గ్రహింపు ఏదైతే ఉందో, మన తలంపు ఏదైతే ఉందో, ఆ గ్రహింపును సహితము ఆకర్షిస్తుంది శిలువ. ఏమండి గమనించాలి. ఉదయకాల సమయంలో ఒక శిలువ లేకుండా క్రీస్తును ప్రకటించడం అనేది ఏమాత్రం కూడా మంచిది కాదు. ఈరోజు ఉన్నటువంటి నాగరికత ఏం చేస్తుందంటే, ఏ ప్రయత్నం చేస్తుందంటే శిలువ లేకుండా క్రీస్తును ప్రకటించే ప్రయత్నం చేస్తూ ఉంది నాగరికత. ఏమండి